ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు చెప్పండి? నాకేమిస్తారు? నాకు నేను అక్కడికి వెళ్తే ఒక అమ్మాయి వెళ్తే అతనికి ఎన్ని లక్షలు వస్తున్నాయి జీతం? వస్తే అందులో నాకెంత ఇస్తారు? నాకెంత ఖర్చు పెడతారు? నేనెంత అపురూపంగా ఉంటాను. నేను ఆ ఇంట్లో పనులు చేయకుండా కంఫర్టబుల్‌గా ఉండాలి. అనే ఎక్స్‌పెక్టేషన్ అన్నీ నా చుట్టూ తిరుగుతున్నాయి. నా అనే పదం చుట్టూ తిరుగుతుంది. ఆ అబ్బాయి ఏమనుకుంటాడు? నన్ను బాగా చూసుకోవాలి, నా మాట వినాలి, నేను చెప్పినట్టుగా ఉండాలి, నా ఈగో సాటిస్ఫై అయ్యేలాగా ఉండాలి అని ఇక్కడ అన్ని నా అని చెప్పి ఉంటున్నప్పుడు కుటుంబం అనేది పాయింట్ ఏముంది చెప్పండి? అంటే ఒక అబ్బాయి మెంటాలిటీ అయినా అమ్మాయి మెంటాలిటీ అయినా ప్రేమిస్తున్నప్పటి నుంచి వైఫ్ అయిపోయిన తర్వాత ఆ మైండ్ సెట్ అనేది మారిపోతుంది. అంతే కదా, ఎక్స్పెక్టేషన్స్ మీరు చాలా ఫన్నీగా ఉంటది. బట్ లవ్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 24/7 ఉండరు.